గోండు నమస్కారం. భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష సంఖ్యాశాస్త్ర నిపుణులు పండిత బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు టీఎన్ఎన్ స్టూడియోలో లైవ్ కి సిద్ధంగా ఉన్నారు. జాతకపరంగా మీకు ఏవైనా సమస్యలు ఉంటే టీఎన్ఎన్ లో స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ కు కాల్ చేయండి. జాతకపరంగా మీకున్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలను వివరిస్తారు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. ఇక చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలన్నా, వ్యాపార సంస్థలకు పేర్లు నిర్ణయించాలన్నా, వాస్తు గురించి మీకు ఏమైనా సందేహాలున్నా, రుద్రాక్షల గురించి తెలుసుకోవాలన్నా కూడా మల్లికార్జున శర్మ గారు మనకు వివరిస్తారు. నమస్కారం. భవిష్య జ్యోతి కార్యక్రమానికి స్వాగతం అండి. మనం రుద్రాక్షల గురించి మొన్న మాట్లాడుకున్నాం ఎపిసోడ్ లో. దాంట్లో రుద్రాక్షలు అసలు నిజమైనటువంటివి అంటే దొరకట్లేదు, ప్రాచీన కాలంలో ఉన్నటువంటి రుద్రాక్షలు అని చెప్పారు కదా, వాటిని ఎలా మనము తెలుసుకోవాలంటారు? ఇప్పుడు తెలుసుకోవడానికి ఏంటంటే అండి, ఉంటే తెలుసుకోవచ్చు, లేకపోతే తెలుసుకోవటం అనేది చాలా అరుదుగా ఉంటాయి. వాస్తవం అయితే ఏదో కొన్ని 1-2 మాత్రమే ఉన్నాయమ్మా. వాస్తవంగా అయితే ఆ 1-2ని ఏంటంటే నీళ్లలో కానీ పాలల్లో కానీ టెస్టింగ్ చేయాలి. వాస్తవంగా అయితే అలా టెస్టింగ్ చేసిన తర్వాత మనకు తెలుసు, అంటే దాని రూపాన్ని చూస్తేనే దాని చెక్కలో ఉందా, అది ఆర్టిఫిషియల్ రూపంలో ఉందా, లేకపోతే మామూలుగా రూపంలో ఉందా అనేది మనకి ఆటోమేటిక్గా మనం గుర్తుపట్టచ్చు. వాస్తవంగా అయితే ఇందులో ఏంటంటే రుద్రాక్ష, భద్రాక్ష, సాద్రాక్ష, రౌద్రాక్ష అనేవి ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రముఖంగా ఎక్కువగా దొరికేవి ఏమిటి అంటే నేపాల్, ఇండోనేషియా, నేపాల్ సంబంధించిన భద్రాక్షలు అనేవి ఎక్కువగా మన భారతదేశంలో దిగుమతులవుతున్నాయి. వాస్తవంగా అయితే ఇవి ఎక్కువగా ఉన్నాయి. వాస్తవంగా అయితే అవి కూడా ధరించడం వల్ల తప్పేం లేదు. ఆ ఒక్క మనం శరీరం మీద ఆ భద్రాక్ష ఉన్న తర్వాత దాని యొక్క నీళ్లు శరీరం మీద పడటం వల్ల సర్వరోగాలు కూడా నివారణ అవుతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ భద్రాక్ష కానీ, సాద్రాక్ష కానీ, రౌద్రాక్ష కానీ మనం ఒక రుద్రాక్షని ఒక గ్లాసులో వేసుకొని నీళ్లు రాత్రిపూట పెట్టి ఆ నీళ్లను తాగటం వల్ల కూడా మనకు ఆరోగ్యానికి మంచిది. అంటే ఆయుర్వేద పరంగా కూడా చాలా మంచిది. ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, నమస్కారం అండి. మీ పేరు? నారాయణ. నారాయణ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/7/1957. పుట్టిన సమయం అండి? నైట్ 12 to 4 లోపల. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? భవిష్యత్తు ఎట్లా ఉందని. తప్పకుండా అండి, మల్లికార్జున శర్మ గారు మీకు వివరిస్తారండి. 9/7/1956. నోట్ చేసుకున్నామండి. మీది వచ్చేటప్పటికల్లా పునరస్సు నక్షత్రం అవుతుందయ్యా. కర్కాటక రాశి అవుతుంది, మేషలగ్నం అవుతుంది. అయితే పనుల్లో కొంత ఆలస్యమయ్యే అవకాశం అనేది మీ జాతకంలో వాస్తవంగా అయితే ఉంది. అయితే ఇక్కడ జన్మ లగ్నం వచ్చే మేషలగ్నం అవుతుంది. ద్వితీయంలో శుక్రకేతులు ఉండటం వల్ల చాలా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎంతో శ్రమ చేస్తే గానీ ఫలితం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీరు ద్వితీయంలో శుక్రకేతువులకి మరి పరిహారాన్ని చేసుకొని ముందుకెళ్ళటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీరు మహాలక్ష్మి హోమం అనేది చేసుకోవటం వల్ల మీకు అనుకూలత అనేది కలిగే అవకాశం అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. మీరు త్రయంబక పాశుపతాస్త్ర అభిషేకం చేసుకోవటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది వాస్తవంగా జాతకంలో ఉంది. మీ జాతకం ప్రకారంగా 9 అనేది సంఖ్యాశాస్త్రం ప్రకారంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ 9 కాకుండా 2 అనే సంఖ్య కూడా కొంత ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది. 9 అనేది అనుకూల సంఖ్య, 2 అనేది ప్రతికూల సంఖ్య. 9, 7 అనేవి కూడా మీకు శుభ సంఖ్యలు వాస్తవంగా. అయితే అశుభ సంఖ్యల్లో 2, 4, 8 అనేవి వాస్తవంగా మంచివి కావు. తర్వాత మీకు మరి ఆదివారం కానీ, గురువారం కానీ, మంగళవారం కానీ మీకు కలిసి వచ్చే రోజులు. ఆ రోజుల్లో ఏదన్నా పని చేయాలనుకుంటే మీరు చేయటం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది. మీరు మరి శివాలయాల్లో నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం అనేది ఉంటుందయ్యా. ఓకే, రైట్ నారాయణ గారు, ధన్యవాదాలండి. అంటే రుద్రాక్షలు చెట్లు అనేటటువంటివి మన దగ్గర లేవంటారా? అంటే దొరకవంటావా? రుద్రాక్షల చెట్లు అనేది ఒకటి
ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉన్న రుద్రాక్ష చెట్లు అనేవి అరుదుగా అయిపోయినవి ఆల్రెడీ. అయితే దానిలోంచి దగ్గరలో ఇంకొక చెట్టు మొలిచింది, భద్రాక్ష, సౌద్రాక్ష, రాద్రాక్ష అని. ఆ చెట్లు మాత్రమే తీసుకొచ్చి ఇంకా మనం లేని దాన్ని ఇంకా రుద్రాక్ష అనుకొని వేసుకోవటమే. అయితే దాని వల్ల కూడా చెడ్డ జరగదు, మంచి జరుగుతుంది. వాస్తవంగా అయితే దాని వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. దానిలో మరి ద్విముఖి గాని